మంత్రి వివేక్ అనుచరులు మంచిర్యాల జిల్లాలో రెచ్చిపోతున్నారు. మంత్రి సొంత ఇలాకా చెన్నూరులో జోరుగా కబ్జాలు చేస్తున్నారు. చివరికి సోలార్ కంపెనీ భూములను కూడా వదలడం లేదు. ఆ భూమిపై మంత్రి అనుచరుల కన్ను పడింది. మేకా మీద లేని భూమిని కొనుగోలు చేసి మినిస్టర్ గ్యాంగ్ బెదిరింపులకు పాల్పడుతుంది. రేవంత్ పాలన 3 భూ కబ్జాలు 6 ఆక్రమణలు అన్నట్టు సాగుతోంది. భూమి కనిపిస్తే చాలు కాంగ్రెస్ నేతలు కబ్జా చేసేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో మంత్రి వివేక్ అనుచరుల ఆగడాలు మితిమీరాయి. భూములను కబ్జా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మంత్రి ఇలాకా చెన్నూరు నియోజకవర్గ పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సోలార్ కంపెనీ భూములను వదల్లేదు. 2 ఎకరాల భూమిని అడ్డం పెట్టుకుని సోలార్ కంపెనీ భూములకే ఎసరు పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందారం శివారు 564, 565, 566 సర్వే నెంబర్లలో 20 ఎకరాల భూమిని 2022లో సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్ కొనుగోలు చేసింది. అందులో భాగంగా ఇందారం శివారు 564 సర్వే నెంబర్లో భీమయ్యకు చెందిన 5.2 ఎకరాల భూమిని కంపెనీ కొన్నది. కానీ భీమయ్యకు ఉండాల్సిన 5.2 ఎకరాలకు అదనంగా మరో 2 ఎకరాల భూమి అదనంగా ఉన్నట్లు రెవెన్యూ రికార్డుల్లో తప్పుగా నమోదైంది. ఆ తప్పును సరిదిద్దాల్సిన రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదు. దీంతో అదే 2 ఎకరాల భూమిని అడ్డం పెట్టుకుని ఇప్పుడు భూమాఫియా డ్రామాలాడుతోంది. 5.2 ఎకరాలు పోను భీమయ్య పేరిట మరో 2 ఎకరాల భూమి అదనంగా ఉన్నట్లు రికార్డుల్లో తప్పుగా నమోదైంది. ఈ తప్పు అలాగే ఉండటంతో కేవలం పేపర్లపైనే ఉన్న 2 ఎకరాల భూమిని భీమయ్య తన కుమారుల పేరున గిఫ్ట్ డీడ్ చేశారు. పైగా లేని ఆ భూమికి రైతు బంధును తీసుకుంటున్నారు. దీనిని కాంగ్రెస్ నేతలు ఇప్పుడు క్యాష్ చేసుకున్నారు. లేని భూమి రిజిస్ట్రేషన్ చేయాలంటూ భీమయ్య కుటుంబంపై ఒత్తిడి తీసుకొచ్చారు. వారిని నయానో భయానో బెదిరించి స్థానిక కాంగ్రెస్ నేత బేదా ప్రసాద్ సహా పలువురు తమ పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అంతే, ఆ తర్వాత మంత్రి వివేక్ గ్యాంగ్ ఎంట్రీ ఇచ్చింది. వారు తమ నిజ స్వరూపాన్ని బయటపెట్టారు. 2 ఎకరాల భూమికి తమ పేరిట రిజిస్ట్రేషన్ ఉందంటూ సోలార్ కంపెనీ భూముల్లోకి బలవంతంగా చొరబడ్డారు మంత్రి అనుచరులు. ఏకంగా గోడ నిర్మాణ పనులు చేపట్టారు. అడ్డొచ్చిన సోలార్ కంపెనీ ప్రతినిధులను బెదిరించారు. ఈ లొల్లితో కంపెనీ ఉనికికే ప్రమాదం ఏర్పడింది. నియోజకవర్గంలో ఓ కంపెనీ వచ్చి పలువురికి ఉపాధి లభించే సమయంలో మంత్రి వివేక్ అనుచరుల రౌడీజంతో స్థానికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం కూడా ఏర్పడింది. ఇందారం సర్పంచ్ గారు, మా ఎమ్మెల్యే గారు అప్పుడు ఉన్నప్పుడు భూమి సోలార్ ప్లాంట్ వాళ్ళు కొనుక్కున్న భూమిని ఈరోజు వివేక్ గారి ముఖ్య అనుచరులు కొంతమంది దాన్ని ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు కబ్జా చేయడం జరిగింది. సేమ్ టైంలో టీ న్యూస్లో రావడం జరిగింది. ఇందారం సర్పంచ్ గారు అనుచిత వ్యాఖ్యలతోటి టీ న్యూస్ ఇట్లా చేసిండు అట్లా చేసిండు, మీరు కబ్జాలు చేసుకుంటా, మీరు ఇవన్నీ చేసుకుంటా, బీఆర్ఎస్ నాయకులను బదనాం చేసుకుంటా, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలను బదనాం చేసుకుంటా, రాబోయే రోజులలో మీకు కూడా ప్రజలు బుద్ధి చెప్తారు. మంత్రి వివేక్ అండతో బీదా ప్రసాద్ ఇతర కాంగ్రెస్ నేతలు ఇప్పుడు చెన్నూరులో హడలెత్తిస్తున్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు కూడా వారికి భయపడుతున్నారు. అందుకే 2 ఎకరాల కబ్జా గురించి సోలార్ కంపెనీ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోవడం లేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా ఈ కబ్జాలు, అక్రమాలను కాంగ్రెస్ నేతలు ఆపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. రామారావుపేట శివార్లో సోలార్ కంపెనీ ఏర్పాటు కోసం 2022లో వాళ్ళు ప్రతిపాదన పెడితే అప్పుడు చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమనన్న గారు వారికి పూర్తిగా సహకరించి ఇక్కడ సోలార్ కంపెనీ వస్తే ఇక్కడ ఇందారం రామారావుపేట యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయనే దాంతో వాళ్ళకు పూర్తి మద్దతు తెలిపి దానికి పూర్తిగా ఎన్ఓసి వచ్చేలాగా అప్పుడు బాల్కా సుమనన్న గారు చొరవ తీసుకున్నారు. ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక ఇంతవరకు సోలార్ కంపెనీ ఏర్పాటు చేయకపోగా, అంటే వీరి నిర్లక్ష్యం కారణంగా ఏర్పాటు చేయకపోగా, మోకా మీద భూమి లేని పట్టా ఉన్న వ్యక్తులు కొంతమంది
ఇవాళ 2 ఎకరాలను ఏదో గోడలు పెట్టి కబ్జా చేసిరని అంటే మేము అందరం వెళ్ళి చూడడం జరిగింది. అక్కడ గోడలు, సిమెంట్ గోడలు ఉన్నాయి. అంటే ఇది పూర్తిగా రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కూడా అని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. సోలార్ కంపెనీ భూమి విషయంలో కాంగ్రెస్ నేతలు కావాలని రచ్చ చేస్తున్నారని పబ్లిక్ ఫైర్ అవుతున్నారు. లేని భూమి తమదేనని అని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడుతున్నారు. అలాంటి వారికి ప్రజాక్షేత్రంలో భంగపాటు తప్పదని హెచ్చరిస్తున్నారు.